మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. కానీ 2024లో మీరు అన్నట్లుగా ఏ విధంగా అయినా సరే అధికారాన్ని చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ కేసు 2024లో వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళు ఆశించినట్లుగా అధికారం రాకపోతే టీడీపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? చాలా కష్టం. కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఎలా కాన్మరుగైపోయావు బెంగాల్లో, అలాంటి ఉపద్రవం ఉంటుంది. వీళ్ళు చాలా ఉంటాయి సార్, ఇంత ఈజీ కాదు. బీజేపీ విల్ నాట్ లీవ్ దెమ్ లైక్ దాట్. వాళ్ళు మాట్లాడిన మాటలకి అట్లన్నిటికీ బీజేపీ ఎప్పటి నుంచో అవకాశం ఎదురు చూస్తుంది. ఓకే, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే ఏదో ఇవాళకి మర్చిపోయినట్టుగా చూడండి, ఉమ్ముతో ఇలా దెబ్బకి రాస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది అనుకున్న భ్రమంలో ఉంటే దానికి టెటనస్ ఇంజెక్షన్ అటువంటి తీసుకోపోతే ఏమవుతుంది? ఇప్పుడు పర్ఫెక్ట్ టైం చూసి కొడుతుందంటారా? ఖచ్చితంగా కొడుతుంది. ఏమో సార్, సమాజ్వాదీ పార్టీని ఇక్కడ నిలబెట్టింది అనుకోండి, సైకిల్ గుర్తుకు ఉపద్రవమా కాదా? అంతేగా చెప్పమనండి. అదే ఆ చేతిలో ఎంతసేపు అండి పని చచ్చినట్టు బీజేపీతో పొత్తుకు వెళ్ళాల్సి వస్తుంది. బీజేపీ మీద నెగిటివ్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఎమర్జీ అయింది అనుకోండి, ఇక్కడ అది చాలు. ఇంక శాశ్వత ప్రయోజనం మజ్జిగలో పచ్చడి నంచుకున్నట్టే. ఆల్రెడీ భోగని గారు అందరూ రెడీగా ఉన్నారు కదా. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆల్ ఫ్లైట్లోనే వచ్చాడు. ప్రశాంత్ కిషోర్ తెలుసా మీకు? ఓకే. కానీ గతంలో కామినేని శ్రీనివాస్ విషయం జ్ఞాపకం ఉంది కదా. ఏదో ఎవరు మన ఎన్నికల కమిషనర్ రమేష్ గారిని తిప్పుకొని మొత్తం అబద్ధం అంతా ఈ తెలుగుదేశమే మోసింది. బీజేపీ వాళ్ళు చేతికి మట్టి అంటకుండా చూడవలసిన పని అంతా చేసుకున్నారు. కానీ లోకేష్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకుని విజయవాడ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు ఆయనకి? లేక బుద్ధులు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఒక స్థాయి కలిగిన వ్యక్తులు స్థాయి తగ్గించుకుంటూ ఉన్నారు అనుకోండి. అనవసరంగా స్థాయి ఆ పార్టీ వాళ్ళు ఆ భోగనీశాలను పెంచుతున్నారు. ఒరిజినల్ స్థాయి అది మనం గమనిస్తే సరిపోద్ది. అర్థమవుతుందా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమ్మాని లాంటి వాళ్ళని ఇంటికి పిలుచుకుని మాట్లాడుతున్నారు, వీళ్ళేమో వెళ్ళి రిసీవ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. అంతే. గతంలో వీళ్ళకి అమ్మాని వచ్చాడని చెప్తారు. వీళ్ళు సురేష్ ప్రభుకి ఎంపీ ఇచ్చింది మర్చిపోయి వీళ్ళకి సంబంధం లేని వ్యక్తికి సురేష్ ప్రభుకి ఇచ్చారు కదా. అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడకూడదు ఆ విషయాలు. ఇప్పుడు పరిమళత్వానికి ఇచ్చిగానే మాట్లాడేయాలి అన్ని విషయాలు. ఎందుకంటే తెలుగు ఒకటే వచ్చిన కనకమేల రవీంద్ర లాంటి పంపిస్తారు అక్కడికి. గతంలో హరికృష్ణ పంపించారు, తెలుగు ఒకటే వచ్చు, ఇంగ్లీషులు రావు. వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళకి అర్థం అవ్వదు. అబ్బదబ్బ చెప్ప అంతే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు అడ్రస్ చేయాలి? అంతే కదా. అక్కడ ఢిల్లీలో జరుగుతున్న విషయాలు ఇక్కడ ట్రాన్స్పరెంట్ రాజకీయాలకి తెలియజెప్పేది లేదు. మళ్ళీ రామ్మోహన్ రెడ్డి గారు లేకపోతే జయదేవ్ గారు ఇలాంటి వాళ్ళతోనే పని అవ్వాలి. క్రిస్మస్ కానుకగా వైఎస్ షర్మిలారెడ్డి గారు లోకేష్ గారికి గిఫ్ట్ పంపించారు. ఈ గిఫ్ట్ వెనుక కడప నుంచి ఎంపీగా షర్మిలా గారిని టీడీపీ నుంచి నిలబెడుతున్నారు అన్నటువంటి కామెంట్లు కూడా రన్ అవుతున్నాయి. గతంలో ఈ భోగోని ఛానల్లో ఏమో సునీతమ్మని కడప ఎంపీ, ఇప్పుడు ఈ పౌడర్ డబ్బాడేమో షర్మిల ఎంపీ. అంటే ఒక కేక్ ఇవ్వగానే ఇచ్చేస్తారు ఎంపీ. ఏం మాడుతున్నారండి వాళ్ళకి? ఏమైనా తెలివితేట ఉంటే కదా. ఎంతసేపు ఒక గాలి పంపుడు తెచ్చుకొని తెలుగుదేశం పంపు కొట్టి లేపి 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 దాంట్లో సావుకు చెంపు చెవులు మోస్తున్నారు వాళ్ళు. అసలు ఆ ఛానల్ వల్ల వచ్చినంత డ్యామేజ్ తెలుగుదేశం ఎవరి వల్ల రాదు. అంతా ఇలా వెళ్తుంటే అటు ఎట్నుంచి తీసుకొస్తాడు, ఎట్నుంచో టాపిక్ చదువు సందర్భం లేని టాపిక్. అక్కడికి వెళ్ళి చిరతల పర్వాలందరూ డింగిటిక్ అని అదే భజించేసి అంతేగా అంతేగా అని చెప్పుకొని చేస్తున్నారు. తుంటి కొడితే పొలరాలేండి. ఇక్కడ శర్మిల కేక్ పంపిస్తే కడప ఎంపీ ఏంటండి? నాకు అర్థం కాదు. ఆవిడ పార్టీని ఇంకా కాంగ్రెస్లో విలీనమే చేయలేదు. షీఈ్ ఇండిపెండెంట్ పార్టీ హోల్డర్. అది తెలంగాణలో. కేవలం సపోర్ట్. ఏడ ఆంధ్రప్రదేశ్, ఏడ పార్టీ, ఏడ జాతీయ పార్టీలు ఈవిడికి అధ్యక్షురాలు. ఇప్పుడున్న రుద్రరాజు గారికి మంట ఎక్కిపోదు. అంతే కదా. ఆయన తెలియదు ఆ పార్టీ. వాళ్ళతో రాజకీయాలు వాళ్ళకి పౌడర్లు రాసుకునే వాళ్ళను పౌడర్ వేసుకొచ్చిన ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతే ఇలాగే ఉంటుంది. అది పట్టించుకోకండి సార్. అలాంటివి చూసి చూడనట్టు ఇగ్నోర్ చేయండి. వాటితో దాని మీద చర్చించడం అంటే నవ్వుతారు ఎవరో. నన్ను క్రిస్టియన్ సోదరులు నిన్న మా ఇంటికి నలుగురు నా క్రిస్టియన్ మిత్రులు కేక్ పంపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, క్రిస్టియన్ సామాజిక వర్గంలో క్రిస్మస్ గిఫ్ట్లు ఎవరా? ఇవాళ బాక్సింగ్ డే అంటారు దీన్ని, తెలుసా మీకు? వచ్చిన గిఫ్ట్లు చింపుకుంటారు. అది కూడా తెలియదు సన్నాసి గారికి. ఈ రాజకీయ నాయకులు ట్విట్టర్లోను ఇలా దేవసాల్లోనూ బర్త్డే గ్రీటింగ్లు ఈ చెత్త చెదనం పంపించుకోవడం ఏమైనా కొత్త? జరుగుతున్న పరిణామాలు ఫైనల్గా అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేవు. ఏమీ లేని దానికి అదేదో సామెత ఉండొచ్చు, ఊర్లో పెళ్ళి కుక్కలాడలాగా. ఏమీ లేని దానికి ఊరికే గాబర పడిపోయి ఏదో చేసేస్తారు అనుకున్న భ్రమల్లో బతుకుతున్నారు. ముందు ఏదో చేసి చూపిస్తే మాట్లాడతారు. లోకల్ పేపర్లు చదవడం మనిషి లోకల్ పేపర్లో వచ్చిన ఇష్యూలు లోకల్ నాయకులకి డెలిగేట్ చేస్తే వాళ్ళ రియాక్టివ్ మోడ్ని చూసి అనుబంధ సంస్థలను కొన్ని ఏడుస్తాయి మనకి. ఆ అనుబంధ సంస్థలను పంపించుకుని వాళ్ళతో కార్యాచరణ రచిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంతేకాని జిల్లాలో జరిగింది పట్టుకొచ్చి ఇక్కడ లోకల్ ఎడిషన్ పేపర్ ఈనాడు పేపర్ మనోడిది కదా అని చదువుకుని ఇక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే చూడండి, వాళ్ళ లోకల్ అంశాలు తప్ప ఇంకేవి మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు అదే లోకల్ అంశాలు నిజంగా తీవ్ర ప్రభావం చూపించే అంత అంశాలు అనుకుంటే ఆయిషా మీర్ గారు
అవును. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇవాళకి కూడా పోరాటం వదలలేదు ఆవిడ. అవును. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, షిల్ స్టిల్ స్టాండ్ స్టిల్. ఎస్ సార్. అలా ఆవిడైనా ముందుండి నడిపించే ఉద్యమాలకి ఇవి ఉంటే అవి ప్రజా సమస్యల పట్ల ఆ పార్టీలకి చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు పోరాడుతున్నారని చెప్తారు. అంతేకాని మైక్ దొరికిన వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సుగాలు ప్రీతి, లేదంటే ఇక్కడికి డాక్టర్ గారి కేసు, వాళ్ళు అక్కడేమో సాయిబ్ బాబు గారి కేసు, ఇలాంటివి మాట్లాడుతూ కూర్చుంటే ఇవి ఖాళీ తాత్కాలిక ఉపశమనాలే. పైగా ఎక్కడికి వెళ్ళినా ఇవే మాట్లాడుతున్నారు తప్ప అవి తప్ప ఇంకో కొత్త మాటలు ఎందుకు ఇంకో పేజ్ తిప్పలేకపోతున్నారు వాళ్ళు. ఉమ్. ఇప్పుడు పాదయాత్రలు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం బట్టలు తీసి తీసుకిచ్చాడు. ఈ తెలుగుదేశం మేనిఫెస్టో దమ్మిడికి పనిచేయలేదు, వీళ్ళ ప్రభుత్వం అనవసరం అని. ఈ మనోడు వెళ్ళి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారి మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూనే పాదయాత్ర కంప్లీట్ చేసేది. ఈ తిట్టడానికి పాదయాత్ర ఎందుకు? డైలాగ్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆల్రెడీ 15 రోజులుగా షూటింగ్ టైంలో ఖాళీ ఉంటే పవన్ కళ్యాణ్ అదే పని చేస్తుంది కదా. అవును. దీనికి రోజువారీ తద్దనం ఎందుకు? ఇలాంటి తెలివి తక్కువ రాజకీయాలు చేసి వీళ్ళు ప్రభుత్వాలు స్థాపించేస్తుంటారు. చిన్నపిల్లలు నవ్వుతారు ఎవరన్నా. అందుకే చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు పక్కెళ్ళి ఆడుకోవాలని చెప్తారు, కానీ పెద్దవాళ్ళు వాళ్ళ కాళ్ళ మధ్యలో ఆడుతుంటే గసురుతారు. అది గసరకపోతే వచ్చి ఉపద్రవాలు ఎలాగే ఉంటాయి. అంతకని ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.